హలో ఫ్రెండ్స్, నా పేరు కుమార్ అండి. మీరు చూస్తున్నారు కుమార్ ఓన్ బైక్ మెకానిక్ ఛానల్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్లో పెట్టుకుని గంట కొట్టండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి భయ్యా. చూడండి ఫ్రెండ్స్, ఫుట్ రెస్ట్ అంతా మొత్తం ఇప్పేసాను. మనది సైడ్ స్టాండ్ లివర్ అంతా మొత్తం ఇరిగిపోయింది. దాన్ని మార్చేద్దాం. ఈ బోల్ట్ మాత్రం చాలా టైట్గా ఉండించుకోండి, లేదంటే అక్కడ బోల్ట్ దగ్గర శాసి కట్ అవుతుంది. ఇది 2 రోజులకు ఒకసారి చెక్ చేసుకున్నా మేలే. ఎందుకంటే ఆ బోల్ట్ టైట్ తక్కువైందంటే అది వెళ్ళి పైన కేసుకు తగులుతుంది, ప్లస్ శాసి మీద లోడ్ అంతా పడుతుంది. అందుకని కనీసం వారానికి ఒకసారైనా చెక్ చేసుకుంటే చాలా మేలండి. లేదంటే శాసి చాలా బండ్లకు చూసింటారు మీరు, రాయల్ ఎన్ఫీల్డ్కి చాలా బండ్లకు చూసింటారు, అక్కడ కట్ అయి ఉంటుంది. మన నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా సెంటర్ స్టాండ్ మార్చేదానికి చూద్దామండి. మనది సెంటర్ స్టాండ్ కూడా ఇరిగిపోయింది. నెక్స్ట్ వీడియో మాత్రం సెంటర్ స్టాండ్ బుక్ చేశాను, ఇంకా రాలేదు. షోరూంలో చెప్పాను కడపలో, ఇంకా రాలేదు. వస్తే ఖచ్చితంగా సెంటర్ స్టాండ్ ఫిట్టింగ్ వీడియో తీస్తాను. చూడండి, ఆ బోల్ట్ మాత్రం ఆ పక్క నుంచి ఉంటుంది, ఫుల్ రాడ్ ఉంటుంది మొత్తం. ఆ ఫుల్ రాడ్ మొత్తం తీసేయాలి ఇప్పుడు. మొత్తం ఆ పక్క స్లిప్ అవుతుంది కాబట్టి తీసేసి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఇరిగిపోయిందో. ఇది వచ్చేసి ఒరిజినల్ అండి, బండికి వచ్చినది. మనం అలాంటిదే సేమ్ టు సేమ్ ఒరిజినల్ తీసుకున్నాము. అలా వచ్చినది మాత్రమే తీసుకోండి. సింగిల్ రాడ్ ఉంటుంది, అలాంటిది మాత్రం తీసుకోవద్దండి, వేస్ట్ అది. ఆల్రెడీ నేను తీసుకొని ఒకసారి తొందరగా వెళ్ళిపోయింది. మళ్ళీ పాతదే కొంచెం వెల్డింగ్ చేసి వేసాను, అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, పైన కార్డ్స్లో పెడతాను నేను. మనం అడ్జస్ట్ చేసి వేసిన వీడియో పైన కార్డ్స్లో పైన ఉంటుందని చూడండి. కొంచెం గ్రీజ్ చేసుకుందాం, మన స్క్రూలు ఫ్రీగా డైల్ లేకుండా ఉంటాయి. ఉంది కదా అని ఎక్కువ వేయద్దండి, ఎక్కువ వేస్తే చాలా స్లిప్ అవుతాయి. లైట్గా కొంచెం వేసుకుంటే మన సిలుం బట్టి ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుంది, రస్ట్ అంతా వెళ్ళిపోతుంది. మన ఫుల్ రాడ్ ఉంది కదా, రాడ్కి మాత్రం ఖచ్చితంగా గ్రీజ్ పెట్టాలి, ఆ పక్కకి వెళ్తుంది అది. రాడ్ ఇప్పుడు మొత్తం లోపలికి ఆ పక్కకి దుబ్బేసుకోవాలి మనం. ఆ పక్క ఒక స్క్రూ ఉంటుందండి, ఆ స్క్రూ మాత్రం టైట్ చేయాలి. చూడండి మొత్తం వెళ్ళిపోయింది. ఫిట్ అయింది. ఇప్పుడు మనం మిగతా బోల్ట్ కూడా ఎక్కి చేసుకున్నాము. ఇవన్నీ సోనర్ల సైజు వచ్చేసి 13-14 అండి, అన్నీ 13-14. అందుకే సోనర్లు పెద్దగా చూపించలేదు, 1-2 మాత్రం అవసరం ఉంటుంది కదా అని చూపించలేదు. ఆ పక్క రాడ్ ఎక్కించాం కదా, రాడ్ బోల్ట్ టైట్ చేస్తున్నాను ఆ పక్కకి వెళ్ళి. ఆ రాడ్ బోల్ట్ మాత్రం చాలా నీట్గా టైట్ చేసుకోండి. చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, పాతానికి కొత్తానికి ఎంత తేడా ఉందో. స్టాండ్ వేసేసాను, స్ప్రింగ్ ఎక్కించాను, స్టాండ్ కూడా కొత్తది వేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్లో పెట్టుకుని గంట కొట్టండి ప్లీజ్.